హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ప్యాకెట్ పాలతో కూడా నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే మేగడ తీసి పెట్టాను కదా, ఇదైతే 20 days అండి. అంటే మనం పాలు తోడు పెట్టిన తర్వాత పైన మేగడ ఉంటుంది కదా, దాని వరకు సపరేట్గా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఆ మేగడని ఇట్లా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒకేసారి అయితే ఎక్కువైపోతుందని 2 times వేసుకున్నాను అనమాట. మనం ఇట్లా వేసుకొని ఒకసారి కాగబెట్టుకొని ఉంచుకున్నామంటే అది 1 month వరకు వస్తుంది కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నెయ్యి అనేది కంపల్సరీగా అవసరమైతే అవుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, అమ్మో నెయ్యి చేయటం అంటే చాలా కష్టమని. అసలు అట్లా ఏమి ఉండదండి, చాలా ఈజీ అంటే ఈజీ. ఏమీ లేదు, మనం కలెక్ట్ చేసుకున్న మేగడ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. చూడండి, వెన్న అయితే ఇట్లా రెడీ అయిపోయింది కదా. ఇది పాల మీద మేగడతో తీసిన దానివల్ల ఇది ఎక్కువలాగా అనిపిస్తుంది. కాకపోతే కరగబెట్టుకుంటే అంత ఎక్కువ నెయ్యి అయితే ఏమీ రాదు. మనం కనుక పెరుగును కనుక చిలికి మజ్జిగలాగా చేసి తీసిన వెన్న అయితే మొత్తం నెయ్యిలాగా అవుతుంది. ఇందులో కొంచెం తొలకలు అట్లాంటివి వస్తాయన్నమాట. చూడటానికి వెన్నగా చూసినప్పుడైతే ఎక్కువ ఉంటుంది, కానీ నెయ్యి అయ్యేసరికి కొంచెం తగ్గుతుంది అనమాట. చూడండి, ఫైనల్లీ నేనైతే మొత్తము ఇట్లా చేసేసుకున్నాను. మనం 1-2 సార్లు ఇట్లా కడుక్కోవటం వల్ల స్మెల్ అనేది ఏమీ రాదనమాట. అంటే 20 days అట్లా ఉంచుతాం కదా, స్మెల్ రాకుండా ఉంటుంది నెయ్యి అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇట్లాగా ఏదైతే వెన్న ఉందో అది పెట్టాను అనమాట. ఇది కరుగుతూ ఉంది చూడండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే కనుక అడుగున గిన్నెకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇదైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కరగటానికి. చూడండి, ఇట్లా నెయ్యి కరుగుతూ ఉన్నప్పుడు మనం కనుక కొంచెం కరివేపాకు కానీ జీలకర్ర కానీ వేసినట్లయితే నెయ్యి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అయినా 3 months బయట ఉంచినా కానీ నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది అనమాట. చూడండి, ఆల్మోస్ట్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా చూడండి, రెడ్ కలర్ వచ్చేసింది కదా, నెయ్యి కూడా అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడకట్టుకుందాము. వడకట్టుకొని ఏదైనా 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చాలామంది అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటారు. చూడండి, నెయ్యి అయితే వడపోసుకుంటున్నాను. ఈ వడపోయటం వల్ల ఈ కరివేపాకు అడుగున ఉన్న తొలకలు ఇవన్నీ రావన్నమాట. మనం ఇట్లా వడపోసుకున్న తర్వాత దీన్ని యాజ్ టీజ్గా ఇట్లానే తీసుకోవచ్చు. మనం ఏమి ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా అంటే చాలా ఈజీ కదండి నెయ్యి తయారు చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.